న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు. నిర్మల్ జిల్లా నివాస్ న్యూస్. నిర్మల్ బైన్సాలోని నాగదేవత ఆలయంలో చుచుందు చెందిన విశాల్, సంఘ రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. విశాల్ అనేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బైన్సర్ రూరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ విలేజ్కి వస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు అనేసి. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైన్సా మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డిటెక్టింగ్ ఇట్ వెరీ సూన్. బ్రహ్మ వేసిన కలియుగ భార్యాభర్తల ధర్మబంధం 3 ముళ్ల ప్రేమ కథకు నిలువెత్తు సాక్ష్యం. ములుగు నూగురు వెంకటాపురం నివాస్ న్యూస్. మాడు గురివేణు మాధవ్ మరియు ఆయన సతీమణి గాయత్రి 25 ఏళ్ల విజయవంతమైన 3 ముళ్ల బంధాన్ని ఘనంగా జరుపుకున్నారు. వెంకటాపురం మండలం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వార్షికోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక ఆనందం, ఆత్మీయత, ప్రేమతో నిండిన ప్రత్యేక సందర్భంగా నిలిచింది. పెళ్లి బంధానికి ధర్మసాక్ష్యం. పెళ్లి అనేది కేవలం 3 ముళ్ల బంధం మాత్రమే కాకుండా అది జీవితం అనే యాత్రలో ప్రేమ, ధర్మం, బాధ్యతల్లో కలిపిన దివ్య సూత్రమని వేణుమాధవ్ గాయత్రి దంపతుల జీవితం స్పష్టం చేస్తుంది. 3 ముళ్ళు అనేవి ఒక జీవన యజ్ఞానికి ప్రతీకలు అని రవి చెప్పారు. అదే సమయంలో వారి బంధం పరస్పర గౌరవం, విశ్వాసంతో నిర్మితమైందని అతిథులు ప్రశంసించారు. వేమన వాక్యాలకు సజీవ సాక్ష్యం ఈ జంట జీవితం వేమన ప్రవచనాల్లో ప్రతిబింబిస్తుంది. చెలిమాట తీయగా పగకాయ పగలదు. వారి ప్రేమ, ఓర్పు, గౌరవం కలిసిన ఈ బంధం భార్యాభర్తల ధర్మబంధానికి ఉన్న అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది. జన్మ జన్మల బంధానికి అర్థం. అతిథులు జంటను ఆశీర్వదిస్తూ పెళ్లి అనేది కేవలం అనుబంధానికి మాత్రమే కాదు, జీవన గమ్యానికి దీపశిఖగా నిలుస్తుంది అని అభిప్రాయపడ్డారు. వారి బంధం వెన్న తీయటి మాధుర్యంతో నిండిందని పలువురు పేర్కొన్నారు. భార్యాభర్తల బంధానికి కొత్త నిర్వచనం. ఈ జంట వారి 25 ఏళ్ల ప్రయాణంలో ప్రతి కష్టాన్ని ప్రేమ, ఓర్పుతో అధిగమించి 3 ముళ్ల బంధం అనేది కేవలం దాంపత్యానికి కాదు, ఇది సమాజానికి మార్గదర్శకమైంది అని వేణుమాధవ్ అన్నారు. వారి జీవితం అపురూపమైన జ్ఞాపకాలకు, ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది. సమాజానికి పునీత సందేశం. గాయత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ
పెళ్లి అనేది ప్రేమకు మాత్రమే కాకుండా ధర్మానికి ప్రతీక. జీవితాన్ని సత్యం, ధర్మం, ఆత్మీయతపై నిర్మిస్తే అది శాశ్వతమవుతుంది అని పేర్కొంది. ఈ వేడుక వేమన ప్రవచనాలు మరొకసారి సమాజానికి గుర్తు చేస్తూ వేణుమాధవ్ గాయత్రి దంపతుల ధర్మబంధం, ప్రేమతో నిండిన పునీత సందేశాన్ని అందించింది. ఈ జంటను ఆశ్రయించిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హాజరుతో ఈ వేడుక కన్నుల పండుగగా నిలిచింది. 3 ముళ్ల బంధం అనేది కేవలం దాంపత్యానికి మాత్రమే కాకుండా జీవన యజ్ఞానికి మార్గదర్శకం.